ప్రార్థన. పరిశుద్ధుడు 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 అయిన తండ్రి, స్తుతి వందనములు స్తోత్రములు. మునుపు ఉండినదే ఇక ఉండబోవునది, మునుపు జరిగినదే ఇక జరగబోవునది. సూర్యుని క్రింద నూతనమైనదేదియునూ లేదు. మహోన్నతుడు అయిన తండ్రి, దివ్యమైన వాక్యం ద్వారా తృప్తిపరిచినందుకు స్తోత్రములు. తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది. సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును, నూతనమైనదంటూ సూర్యుని క్రింద ఏదీ లేదు. దేవా, మేమే మారాలి, మా జీవితాలు మారాలి తండ్రి. మేమే ఒక ప్రభువైనా నూతనమైన వారిగా మార్చబడాలి తండ్రి. కృప దయచేయండి. నీ వాక్యం ద్వారానే అది మాకు సాధ్యం తండ్రి. ఇది క్రొత్తది అని చెప్పేదంటూ ఏదీ లేదు ప్రభు. సమస్తము పాతవి, సమస్తము గతించిపోవడం, సమస్తము కూడా ప్రభు తీసివేయబడను. కానీ దేవా, మీరే నిరంతరం ఉన్న దేవుడివినైనా, నిరంతరము ఏలుచున్న దేవుడివి. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడివి తండ్రి. మీకు స్తోత్రాలు. అనుదినమే ప్రార్థనలో ఎంతోమంది బిడ్డలు ఏకీభవిస్తున్నారు తండ్రి. వారి దేని స్థితి మీకు తెలుసు, వారి ఆలోచనలు మీకు తెలుసు, వారి హృదయ బాధ మీకు తెలుసు. ఈ విషయంలో బిడ్డలు ప్రభా చింతిస్తున్నారు, వేదన చెందుతున్నారు. కనికరించండి ప్రభా. ఏ నూతనమైన వాటి కొరకు ప్రేమల ఆలోచనలు కలిగి ఉన్నారో దేవా, వారి హృదయ అంతరంగాలు మీరు తెలిసిన దేవుడు సహాయం చేయండి. కృప కలుగులాగా బిడ్డలను దీవించండి దేవా. మేమే కదా తండ్రి మీ నామాన్ని ప్రభునైనా కనపరచాలని ఆశపడుతున్నాము. మా యందు లక్ష్యం ఉంచండి దేవా. కనికరించి గత సంవత్సరం కాపాడే దేవుడు ఈ సంవత్సరం అంతా కూడా మమ్మల్ని కాచి కాపాడండి. మీ దయలో ప్రతి బిడ్డను దర్శించి జ్ఞాపకం చేసుకుని క్రీస్తు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.